ఈ సమాజంలో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు? మంచి పనులు చేస్తే మంచోళ్ళని, చెడ్డ పనులు చేస్తే చెడ్డోళ్ళని మనం అనుకుంటాం. క్రిమినల్స్ అందరూ జైల్లోనే ఉన్నారని మీరు అనుకుంటారు. మన పక్కనే ఉండొచ్చేమో, చుట్టుపక్కల ఉండొచ్చేమో. నేను చూసిన ఈ సంఘటన నా జీవితాన్ని చాలా చాలా అతలాకుతలం చేసింది. ఏమో ఇలాంటి సంఘటన మీ చుట్టుపక్కల జరగకుండా నేను చెప్పేది మీకు ఎక్కడన్నా ఉపయోగపడవచ్చు. అంటే ఒక బ్యాంక్ మేనేజర్, ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఒక అమ్మతో ఆగిపోలా, వాళ్ళ కూతురు కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. పోనీ ఇక్కడతో ఆగలా, వీళ్ళ కూతురికి సవ్యంగా ఎవరినొకరిని ఇచ్చి పెళ్లి చేద్దాము అనే థాట్లో అమ్మ ఉండాలి. కానీ అమ్మ అలా లేదు. ఆ బ్యాంక్ మేనేజర్తో ఉన్నప్పుడు అమ్మ ఏం చేయాలి? కూతురిని చావగొట్టి చెవులు మూసి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదమ్మా, నువ్వు చదువుకుంటున్నావు, నా జీవితం ఎట్లా అయిపోయింది, నువ్వు అట్లా కావద్దని చెప్పాలి. ఈ రెండు జరగల. ఆ అమ్మ ఒకరి దగ్గరికి వెళ్తుంది, ఆ కూతురు కూడా సేమ్. వీళ్ళిద్దరూ ఒకటే అయ్యారు. పోనీ ఆడైనా కరెక్టా, నేను ఇద్దరు చేస్తున్నానని ఆడికేమైనా ఉంటుందా? మగోడికి ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండదు. ఆడ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు, ఎందుకంటే ఆ ట్రిపుల్ గేమ్ అలా ఆవిడ ఉంది. వీళ్ళిద్దరు ప్లాన్ కూడా ఒకటే, వీడి బ్యాంక్ మేనేజరు మనీ కొట్టేద్దామనే థాట్స్లో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురికి ఇలా వర్కౌట్ అయ్యింది అనుకుంటే, దీన్ని చేసుకోవడానికి ఈ అమ్మాయి పెళ్ళి అవ్వాలిగా. ఈ పెళ్ళి అవ్వడం కోసం ఎవడొకడు పుట్టుంటాడు మళ్ళా బకరా. ఆడు పెళ్ళైనోడు చచ్చాడు. కోటి ఆశలతో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే, అమ్మాయి ఎప్పుడు దాకా తప్పులు చేసినా పర్లా, నా జీవితంలోకి వచ్చినప్పుడు మంచిగా ఉండి నన్ను చూసుకుంటూ నా కుటుంబాన్ని చూసుకుంటూ ఇలా కోటి ఆశలతో ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత సంసారం చక్కగా సాగుతుందేమో అని ఈ అమ్మాయి అనుకుంది. కానీ ఇక్కడ ఆ బ్యాంక్ మేనేజర్ ఆ అమ్మాయిని ఇంకా వదల్లా, వాళ్ళ అమ్మనే వదల్లా. ఆడికి ఏం పోయింది? వ్యవహారం బాగానే సాగుతుంది. వచ్చిన చిక్కల 5 రోజుల తర్వాత మళ్ళీ దీనికి వ్యామోహం పుట్టింది. ఈ వ్యామోహంతో మళ్ళీ బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసింది. ఆ బ్యాంక్ మేనేజర్ నచ్చ చెప్పాలి. వీళ్ళ పాపం పండదేమో అనుకుంటారు. ప్రతి ఒక్కరూ పాపం పండదేమో అనుకుంటారు, మనం చేసేది ఏమీ తెలియదేమో అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఒక రోజు అంటూ ఉంటుంది, అది అమాయకుడు బలవుతున్నాడు అనే విషయం మీకు తెలుసు. ఈ సమాజంలో ఎవడు పోతున్నాడంటే, పాపాలు చేసే వాళ్ళంతా ఓకే, కరెక్ట్గా ఉన్నాడు పోతున్నాడు. వీళ్ళ వల్ల పెళ్లి చేసుకున్న ఇన్నోసెంట్గా చచ్చిపోయాడు. వాళ్ళమ్మ బ్యాంక్ మేనేజర్, వాళ్ళ కూతురు, అలా ఈడు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళ వైఫ్, ఇక్కడ నలుగురు మొత్తం జైలుకి పోయారు. ఈ జైలుకి వెళ్ళడంలో విషయం ఏంటంటే, ఆ అమ్మాయి ఇంకా మారదు. ఎందుకంటే ఒక్కసారి ఆ సీన్ అలవాటైతే, ఒక మురికి అనేది అలవాటు అయిందనుకో, ఇంకా మురికిలో నుండి ఎవరో బయటికి రాలేదు. 5 days తర్వాత యాక్చువల్లీ బుద్ధిమంతురాలు అయితే ఈ పిల్ల తన కాపురాన్ని చక్కబెట్టుకోవాలి. కాపురాన్ని చక్కబెట్టుకోకుండా ఆడి జీవితాన్ని నాశనం చేయడం కాకుండా, వీళ్ళ బ్యాంక్ మేనేజర్ వాళ్ళ వైఫ్ని నీకు విడాకులు ఇచ్చే, నేనుంటా 5 days ఆడితో స్టే చేసింది ఒక రూమ్లో, ఒక రూమ్లో. మరి మగవాడైనా పోనీ చేసుకున్నాడా అంటే చేసుకోడు. ఎందుకంటే ఆ 4 రోజుల తర్వాత ఆడ అవసరం తీరిపోయింది, నాకు వద్దని చెప్పాడు. మళ్ళీ ఈ పిల్ల చావు దేవుడా అంటే మళ్ళీ ఇక్కడికే నెతుక్కుంటూ వచ్చింది. యాక్చువల్గా ఇదంతా నేను తిప్పి ముక్కెక్కడా అంటే ఇది అని నేను చూపించడానికి కారణం ఏంటంటే, ఒకసారి టబ్బులో చేస్తాడు ఒకడు, ఇంకోసారి రైలు పట్టాల మీద చేస్తాడు ఒకడు, ఇంకోటి ఏమో దిండేసి చంపేస్తుంది, ఇంకోటి ఏమో టూరిస్ట్ ట్రావెల్కి తీసుకెళ్ళి చంపేస్తుంది. ఇంత అవసరమా? పెళ్ళి అయితే చేసుకోవద్దు. నాకు తెలిసి ఆడపిల్లలు, మీరు ఒకరిని చంపట్లా, ఆడి జీవితాన్ని చంపేస్తున్నాడు. ఒకటి ఇక్కడ 4 జీవితాలు పోయినాయి. ఆ 4 జీవితాలు ఓన్లీ ఓకే, ఇప్పుడు కేసు రివీల్ అయ్యింది కాబట్టి, వాళ్ళ పాపం తేలింది కాబట్టి జైలుకి వెళ్ళారు. ఓకే, జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? ఇట్లా పాపం చేసి వాళ్ళు ప్రతి ఒక్కరు పాపం పండుతుంది. ఒక అబ్బాయిని చంపేయడం అనేది చాలా రిస్కీ మైండెడ్. ఎందుకంటే ఆ అబ్బాయి వెనకాల వాళ్ళ అమ్మ ఉంటుంది, వాళ్ళ అక్క, పిన్ని, అందరూ ఒక అబ్బాయి, ఆడి పోషణతోనే వీళ్ళంతా బతకాలి. మీరు పెళ్లి చేసుకుని చంపేసి థాట్స్ ఉంటే అసలు పెళ్లి చేసుకోవద్దు. పెళ్ళి అనేది ఒకటి జీవితంలోకి వెళ్ళి ఆడికి ఆనందాన్ని చూపించి, వాడికి ఒక అమ్మలాగా ఆ బిహేవింగ్ కోసం పెళ్లి చేసుకుంటాడు అబ్బాయి. ఆడి ఆనందాన్ని మీరు చెరిపేసి, మీరు మీ ప్రేయస్ కోసం, మీ ప్రేమికుడితో జలసాగా గడపడానికి ఈ డబ్బులు తీసుకొని ఆడితో జలసాగా గడపడానికి అసలు కాదు. నేను సుమంగళి అని చూపించుకోవడం కోసం ఒక లైసెన్స్ లాగా ఆ తాళిబొట్టును యూజ్ చేయొద్దు. ఇలాంటి స్త్రీమూర్తులందరికీ ఈ కెమెరానే మీ కాళ్ళు అనుకుందాం, ఇంకా మీ కాళ్ళు పట్టుకొని నమస్కరించి అడగడం తప్ప మేము చేసేది ఏం లేదు. మా ఊళ్ళందరి తరపున, బాయ్స్ తరపున మీరు మాత్రం రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. తీసుకున్న ప్రేమించి నుండే పెళ్లి చేసుకోండి. ఉంటాం. మా నిండారు వందనాలు. ఉంటాం.